పిల్లల్నిద్దరినీ పూర్ణిమ కంటికి రెపలా చూస్తోంది. వాళ్ళని ఉదయం స్కూల్కి పంపించేదాకా వాళ్ళతో సరిపోతుంది. సాయంత్రం వాళ్ళు రాగానే మళ్ళీ హడావిడి. ఆటలు, ట్యూషను, హోంవర్క్, భోజనం, నిద్ర. చేతి నిండా పని. అది ఆనందంగానే ఉంది. ఆ వేసవి సెలవుల్లో పిల్లల్ని న్యూజిలాండ్ తీసుకువెళ్ళిపోయారు. తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళ వెంట వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలు వేసవి సెలవులు అమ్మానాన్నలతో గడపడానికి హాయిగా వెళ్ళిపోయారు. ఆ రోజు అత్తగారు, మామగారు పని మీద తెనాలి వెళ్లారు. ఎన్ని జాగ్రత్తలో చెప్పి వెళ్ళింది శశిరేఖమ్మ పూర్ణిమకు. ఈసారి ఎక్కడికైనా ప్లాన్ చేసుకుని వెళ్ళొద్దాం. భోజనం టేబుల్ వద్ద అన్నాడు శ్రీనివాస్. నీ తిరిగే కాలు ఊరుకోదా? ఎక్కడికో అక్కడికి వెళ్లాల్సిందేనా? అంది పూర్ణిమ నవ్వుతూ. తిరగాలోయ్. ఓపుకొండగానే దేశాలన్నీ చుట్టేయాలి. మనం ముసలవాళ్ళం అయ్యాక కాశీ రామేశ్వరం వెళదాంలే. షిరిడి కూడా అప్పుడే వెళదాం. పూర్ణిమకు నవ్వొచ్చింది. అలాగే, మీరేమన్నా దానికి అవును అనక తప్పదు కదా. శ్రీవారేమన్నా శ్రీమతి తానా తందానా హం చేసింది. ఏంటోయ్, ఊరనగానే హుషారొచ్చేసింది. అంతలో కరెంటు పోయింది. తడుముకుంటూ వెళ్ళి కొవ్వొత్తి వెలిగించింది పూర్ణిమ. అమ్మా, అగ్గిపెట్టిస్తారా? గుమ్మం దగ్గర ఎవరో పిలిచారు. ఎవరు? జయరాం. శ్రీనివాస్ అడిగాడు. నిన్నేనండి, కరెంటు పోయింది, అగ్గిపెట్టి కోసం. పూర్ణిమ అగ్గిపెట్టి తెచ్చింది. జయరాంకివ్వు అన్నాడు శ్రీనివాస్. మీరే ఇవ్వండి. భరత చేతికి అగ్గిపెట్టిచ్చి ఆయన వెనకే వచ్చింది పూర్ణిమ. కాలేజీ జరిగిందా ఇవాళ? ఏదో స్ట్రైక్ అన్నారు. నేను కాలేజీకి వెళ్ళలేదండి ఇవాళ అన్నాడు జయరాం. అన్నట్లు భోజనానికి రాలేదేమి ఇవాళ? కాస్త టెంపరేచర్ ఉందండి, అందుకని రూమ్లోనే ఉండిపోయాను. కాలేజీకి వెళ్లకుండా. భోజనం చెయ్యాలనిపించలేదు. అయ్యో, జ్వరమా? డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయావా? నుదురు తాకి చూసి ఆదుర్దా ప్రకటించాడు శ్రీనివాస్. వెళ్ళానండి, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను అనంటూ అమ్మగారు కనపడలేదు, ఇంట్లో లేరా అని అడిగాడు. ఆ, అమ్మ నాన్న ఊరు వెళ్లారు పెళ్లికి. నువ్వు భోజనానికి రాకపోతే పూర్ణిమ చేతి వంట తినడానికి భయపడ్డావేమో అనుకున్నాను జయరాం అని నవ్వేశాడు శ్రీనివాస్. అబ్బే, అదేం లేదండి అంటూ సిగ్గుపడ్డాడు జయరాం. అయితే కొంచెం పాలు తాగండి. ఉండండి, తెస్తాను కాస్త బ్రెడ్డు. వద్దండి, వస్తాను అన్నాడు వెళ్ళబోతూ. ఇంతలో కరెంట్ వచ్చింది. ఇలారా జయరాం, ఇలా వచ్చి కూర్చో. ఇంకా జ్వరం ఉంది. ఈ వాటికేం చదవకు, మరేం కొంపలు అంటుకుపో. ఒకరోజు చదవకపోతే కాస్త రెస్ట్ తీసుకో అంటూ కూర్చోబెట్టాడు. జయరాం మంచి తెలుపు, చాలా అందగాడు. అమాయకంగా ఉన్నట్లు కనబడతాడు గాని ఆ ముఖంలో దీక్ష, పట్టుదల ఉన్నాయి. బాగా బీద కుటుంబంలో నుంచి వచ్చాడనే చెప్పాలి. తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి ఈ మధ్యనే పోయాడు. శశిరేఖమ్మను అమ్మ అంటూ పిలుస్తూ ఆమెకు ఆ పని ఈ పని చేసి పెడుతుంటాడు. ఒకసారి సత్యనారాయణ గారికి తెలిసిన ఒక మాస్టారు విజయవాడ నుండి వస్తూ జయరాంను వెంటబెట్టుకుని వచ్చాడు. ఈ అబ్బాయి ఎవరు అని అడిగారు సత్యనారాయణ. ఈ అబ్బాయి తండ్రి ఒక పేద రైతు. మన కులమేనండి అన్నారాయన. అదేంటండి, నేను కులగోత్రాలు అడిగానా? మనిషికి కులం అనవసరమని నా అభిప్రాయం. విజ్ఞానం, సంస్కారం కావాలి గాని. సారీ అండి, ఎంత చదువుకున్నా కొన్ని పద్ధతులు పోవు మనలో. ఈ అబ్బాయి చాకులాంటి కుర్రాడు. అన్ని సబ్జెక్టుల్లో ఎప్పుడూ ఫస్టే. కష్టపడి చదువుతాడు, అనుకున్నది సాధిస్తాడు. కానీ ఒకటే సమస్య, ఆర్థిక బాధ. స్కాలర్షిప్ వస్తుంది. ఒకసారి మీ వంటి పెద్దల్ని కలిస్తే ఏదైనా దాతృత్వం చూపిస్తారని అంటూ చెప్పుకొచ్చాడు. సత్యనారాయణ గారు జయరాంని నిదానించి చూశారు. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటారు. అర్హత ఉన్న వాళ్ళకి ఆ దానం అందడం ఒక అపరూపమైన విషయం. మీరు చెప్తున్నారు గనక ఈ అబ్బాయి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేను చెప్పిస్తాను. కృతజ్ఞుని బాబుగారు అంటూ నమస్కారం పెట్టాడు జయరాం. శశిరేఖమ్మొచ్చి కూర్చుని విషయమంతా విని చాలా సంతోషపడింది. పరిచయం చేసిన మాస్టారు వెళ్ళిపోయారు. రాబాబు, ఇలారా అంటూ పిలిచి పక్కన కుర్చీలో కూర్చోమందామె. అయినా జయరాం నిలబడే ఉన్నాడు. మా దగ్గరుండి చదువుకో. ఏ బెంగా లేకుండా చదువు మీదే దృష్టి పెట్టుకుని చదివితే ఎంతైనా పైకొస్తావు బాబు అంటూ ఆదరణపూర్వకంగా ఆమె మాట్లాడుతుంటే ఆమెలోని సౌజన్యము, సరళ స్వభావము జయరాంని ఎంతో ఆకట్టుకున్నాయి. ఆరాధనాపూర్వకంగా ఆమె వంక చూసి తల వంచుకున్నాడు. అప్పట్నుండి జయరాం ఈ ఇంట్లో సభ్యుడయ్యాడు. ఇంటిల్లపాదికి ఆప్తుడయ్యాడు. ఆ ఇంట్లో ఒక పక్కగా ఉండే గది వాడుకుంటాడు. ఆ గది శుభ్రంగా సర్దుకుంటాడు. ఆ కుటుంబంలో వాళ్ళంతా ఎంత ఆప్యాయత చూపిస్తున్నా అతడు ఎంతో వినయంగా, విధేయతతో అంతరాలు తెలిసినట్లు మొసలుకుంటాడు. తానెక్కడా, ఈ కుటుంబం ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. తనకింత నీడనిచ్చి ఆలనా పాలనా చూస్తూ ప్రయోజకుణ్ణి చెయ్యాలని ప్రయత్నం చేస్తున్న వీళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరులేనన్నంత కృతజ్ఞత ఉంది జయరాంకి. అస్తమాను కాలేజీ పుస్తకాలో, లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాలో ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. ఇంటర్ పూర్తయింది. మెడిసిన్లో సీటు కాస్తలో పోయింది.
మళ్ళీ ఎంసెట్కి కాలేజీలో చేరి కోచింగ్ తీసుకుంటున్నాడు. శశిరేఖమ్మ జయరాం వచ్చిన కొత్తలో అప్పుడప్పుడు అనుకునేది, ఆ అబ్బాయి చదువు మీద చూపే శ్రద్ధలో వందో వంతైనా శ్రీనివాస్ చూపితే డిగ్రీ వచ్చి ఉండేది ఈజీగాని. కానీ శ్రీనివాస్కి చదువు మీద దృష్టి లేదు. డిగ్రీలో పోయిన పార్ట్ పూర్తి చేద్దామన్న ధ్యాసే లేదు. వాడికేం తక్కువ, చదువు రాకపోతేనే సరస్వతీదేవి కటాక్షం అందరికీ ఉండదు కానీ షాప్ చూసుకుంటే చాలదు అనేవాడు తండ్రి. ఇవన్నీ గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు శ్రీనివాస్. జయరాం, ఈ పూటకి చదవకు, బాగా రెస్ట్ తీసుకో, రాత్రికి పాలు బ్రెడ్ తీసుకుందువు గాని అని జాగ్రత్తలు చెబితే తలూపి తన గదిలోకి వెళ్ళిపోయాడు జయరాం. పాపం ఒట్టి మొహమాటస్తుడు అనుకుంది పూర్ణిమ. ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేరు. వంట చేస్తుంటే శ్రీనివాస్ ఒకటే అల్లరి. వేపుడు నేను చేస్తాను అన్నాడు అట్లకాడ పుచ్చుకుని. సరే మీరే చేయండి అంటూ బయటికి వెళ్ళింది పూర్ణిమ. కాసేపయ్యాక ఫ్లాష్ వెలిగింది. అట్లకాడ చేత్తో పట్టుకుని కూర వేస్తున్న శ్రీనివాస్ కెమెరాలో బందీ అయిపోయాడు. ఎలా వస్తోందో మీ వంట ఫోటో అంటూ నవ్వింది పూర్ణిమ. భీముళ్లాగానో నలుళ్లాగానో కనబడతానేమో ఫోటోలో అంటూ నవ్వాడు శ్రీనివాస్. ఆ రోజంతా అల్లరే. మర్నాడు ఉదయం అంతే. ఇద్దరూ కలిసి టిఫిన్ తయారు చేశారు, వంట చేశారు. జయరాం జ్వరం తగ్గింది. అతనికి టిఫిను, మధ్యాహ్నం భోజనం గదికే పంపారు పనమ్మాయి చేతికిచ్చి. పెద్దవాళ్లు ఇంట్లో లేకపోయేసరికి శ్రీనివాస్ చిన్నపిల్లాళ్లా అల్లరి చేశాడు. మధ్యాహ్నానికల్లా తల్లి తండ్రి వచ్చేశారు. మళ్ళీ బుద్ధిమంతుడయ్యాడు శ్రీనివాస్. పెద్ద జెంట్లుమెన్ అయిపోయారు అంటూ నవ్వుకుంది పూర్ణిమ. పిల్లలుంటే సందడిగా ఇంకా సరదాగా ఉండేది. వేసవి సెలవుల అనంతరం పిల్లలొచ్చేశారు. మళ్ళీ సందడి మొదలైంది. కానీ పిల్లలు స్కూలు మారాల్సొచ్చింది. వాళ్ళ తాతగారు హైదరాబాదులో ఉన్నారు. అక్కడైతే స్కూలు కోచింగ్ బాగుంటుందని అక్కడికి మార్చారు వాళ్ళని. శశిరేఖమ్మకి ఒప్పుకోక తప్పలేదు. సంక్రాంతి పండగ ఇంకా 4 రోజులుంది. రాజ్యలక్ష్మికి చేతి నిండా పని. ఇల్లంతా శుభ్రం చేయడం, ముగ్గులు పెట్టడం చాలా పెద్ద పని. సునీత సాయంగా వచ్చింది. ఇంట్లో బయట ముగ్గులు పెట్టడంలో. కళకళలాడుతూ లక్ష్మీ నిలయంగా ఉందా ఇల్లు. ఇంటి ముందు వేకువజామునే పక్కెళ్ల వాళ్లతో పోటీగా వేసే పెద్ద పెద్ద ముగ్గులు, వాటిపై అలంకరించబడ్డ గొబ్బెమ్మలు, ముగ్గంతా చెల్లిన పూల రేకులు, రంగులు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం చెబుతున్నట్లు. రాజ్యలక్ష్మి ఇంటికి 3 ఏళ్ల అవతల ఒక ఇంజనీర్ గారు కొత్తగా ఇల్లు కొనుక్కుని అందులో దిగారు. ఒక పేరంటంలో రాజ్యలక్ష్మికి పరిచయం అయిందామె. కలుపుగోలు మనిషి, ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఆమె పేరు రమణి. రాజ్యలక్ష్మి ఆ రోజు అరిసెలు వండే కార్యక్రమం పెట్టుకుంది. సాధారణంగా సంక్రాంతి పండగకి ప్రతి తెలుగింట్లో అరిసెలు తప్పకుండా వండుకుంటారు. ఆడవాళ్లు ఈ పిండి వంటల కార్యక్రమంలో ఒకరికొకరు బాగా సాయం చేసుకుంటారు. సునీత సాయం వచ్చింది రాజ్యలక్ష్మికి. వాళ్ళిద్దరూ పిండి వంట మొదలు పెడుతుండగా వచ్చింది రమణి. నేను సాయంగా ఉంటాను రాజ్యలక్ష్మి గారు అంటూ. మొదట మొహమాట పడ్డా, తర్వాత ఆమెను కలుపుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ పనిచేస్తుంటే టైమే తెలియలేదు. రమణి తమ పిల్లల కబుర్లు చెబుతూ సరదాగా మాట్లాడింది. ఉత్తరప్రదేశ్లో చాన్నాళ్లు ఉండొచ్చారట ఉద్యోగ కారణంగా. పెద్దబ్బాయిది ఎంబీబీఎస్ పూర్తయింది. హౌస్ సర్జన్లో చేరాడు. చిన్నబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఇద్దరే అబ్బాయిలు, అమ్మాయిలు లేరు. ఆ అమ్మాయిలంటే ఆమెకు చాలా ఇష్టమట. రాగిణి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వంటింట్లో పని పూర్తవుతుండగా రాగిణి, అమ్మా పిన్ని మామయ్య వచ్చారు అంటూ సంతోషంగా కేక పెట్టింది. వెంటనే రాజ్యలక్ష్మి చేతిలో పనొదిలేసి సంభ్రమంగా బయటకొచ్చింది. రాజీవ్, స్వాతి ఎదురుగా. అక్క అంటూ స్వాతొచ్చి అక్కని కౌగిలించుకుంది. రాజీవ్ అక్కకు నమస్కారం పెట్టాడు. నవ్వుతూ తమ్ముని దగ్గరకు తీసుకుంది రాజ్యలక్ష్మి. వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళింది. మంచినీళ్లు తెస్తూ, మా తమ్ముడు చెల్లి వచ్చారండి, వీళ్ళిద్దరూ కవలలు అంది. ఏం చదువుకుంటున్నారు? రమణి ఆసక్తిగా అడిగింది. మెడిసిన్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు గుంటూరులో అంటూ హాల్లోకి వెళ్ళింది. వంటింట్లో పని కూడా పూర్తయింది. సునీత సర్దుతుంటే రమణి హాల్లోకి వచ్చింది. రాజ్యలక్ష్మి ఆమెను చెల్లికి తమ్ముడికి పరిచయం చేసింది. నేను వెళ్ళొస్తానండి అంటూ రమణి వెళ్ళిపోయింది. ఆమెను గుమ్మందాకా సాగనంపి వెనక్కొచ్చింది రాజ్యలక్ష్మి. సునీత కూడా వస్తానని వెళ్ళిపోయింది. రాగిణి పిన్నికి మామయ్యకి ఒకటే కబుర్లు చెబుతోంది సరదాగా. అవన్నీ వింటూ నవ్వుకుంటూ వాళ్ళకి టిఫిను, కాఫీలిచ్చి వంట కార్యక్రమంలో పడింది రాజ్యలక్ష్మి. రజనీకాంత్ ఊళ్ళో లేడు. వాళ్ళమ్మకి బాగాలేదని, కొంచెం గుండె నొప్పి అంటోందని ఆదిలక్ష్మి కబురు చేస్తే చూసొస్తానని వెళ్ళాడు పొద్దున్నే. ఇక్కడ డాక్టర్కి చూపిద్దాం తీసుకురండి, బాగాలేనప్పుడు ఆ పల్లెటూళ్ళ ఎందుకు అని చెప్పింది రాజ్యలక్ష్మి. భోజనాలయ్యాక రాజ్యలక్ష్మి కాసేపు నిద్రపోయింది. పిల్లలు ఒకటే కబుర్లు. టీవీలో పిక్చర్ చూస్తూనో పాటలు పాడుతూనో ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు. నిద్రలేచి అమ్మా నాన్నల కబుర్లు అడిగింది రాజ్యలక్ష్మి.
నాన్నగారికి ఆ మధ్య కాస్త గుండె నొప్పి వచ్చింది. అన్ని చెకప్లు చేయించాం. ప్రాక్టీస్ కూడా కాస్త తగ్గించుకోమంటున్నాం. నా చదువైపోయాక ఆ హాస్పిటల్ నేను రాజీవ్ చూసుకుంటాం స్వాతి చెబుతోంది. రాజ్యలక్ష్మి కంగారు పడింది. అయ్యో అలాగా, నాకు తెలీదే. నాన్నగారికి విశ్రాంతి కావాలరా రాజీవ్, క్షణం తీరిక లేదా ఈ నాన్నకి. ఇంక నువ్వు విశ్రాంతి ఇవ్వాలరా నాన్నకి అంటూ కళ్ళనీళ్లు పెట్టేసుకుంది. నాన్నగారికి బాగానే ఉందక్క ఇప్పుడు, ధైర్యంగా ఉండాలి మనం అంటూ స్వాతి ఆమెను ఓదార్చింది. మీ ఇద్దరూ నాన్నగారిని కంటికి రెప్పలా చూసుకోవాలరా. మీరే ధైర్యం చెప్పాలి. నాన్నగారికి వర్క్ ఎక్కువ. తన విశ్రాంతి విషయం అసలు పట్టించుకోరు. ప్రాక్టీస్ పెట్టుకున్నప్పటి నుండి భారం ఒకళ్ళే మోస్తున్నారు అంటూ నవ్వేసింది. మన పేర్లు మన వయసులో నాన్నకి అమ్మ ఎప్పుడూ గుర్తు చేస్తుండాల్సిందే. అందరూ ఒకసారిగా హాయిగా నవ్వేస్తున్నారు. రాగిణి కూడా వాళ్లతో కలిపి నవ్వుతూ, అయితే తాతగారు మతిమరుపు ప్రొఫెసర్ అన్నమాట అంది. కబుర్లతో కాలం ఇట్టే గడిచిపోయింది ఆ రోజంతా. రాత్రి భోజనాల దగ్గర చెప్పింది స్వాతి. అమ్మ నాన్న మిమ్మల్ని అందరినీ పండక్కి రమ్మన్నారక్క. గట్టిగా నీకు చెప్పమని, బావగారితో చెప్పమని అమ్మ మరీ మరీ చెప్పింది. విని నవ్వి ఊరుకుంది రాజ్యలక్ష్మి. వస్తున్నారక్క, మీరంతా వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మకైతే ఇక ఆనందం చెప్పనక్కర్లేదు, అంత సంతోషం. సరేలే స్వాతి. రేఖ లెటర్స్ రాస్తోందా? ఏంటట తన కబుర్లు? వాళ్ళ పాప బాబు బాగున్నారా? మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు స్వాతి? భావోద్వేగానికి లోనవుతూ అంది రాజ్యలక్ష్మి. అందరినీ చూడాలనిపిస్తోందిరా. అంతా బాగానే ఉన్నారక్క. రేఖక్క పిల్లల ఫోటోలు పంపింది. భలే ఉన్నారక్క. నీకు రాసింది లెటరు. మా లెటర్స్తో పాటు పంపిందిలే. నీకేమంది ఇదిగో అంటూ పర్సులో నుండి తీసిచ్చింది. చెల్లి రాసిన లెటర్ చదివి రాజ్యలక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. ఫోటోల్లో పిల్లలు బాగున్నారు. తాను రేఖ కలిసి చదువుకున్న నాటి విశేషాలు గుర్తు చేసుకుని ఆ రాత్రి ఎప్పటికోగానే నిద్రపోలేదామె. భర్త రాలేదు. రేపొస్తారేమో, వాళ్ళమ్మని తీసుకుని వస్తారేమో. ఇవాళ వెళతామక్క, అక్కడ కాలేజీలో పనులున్నాయి అన్నారు రాజు స్వాతి ఇద్దరూ ఆ ఉదయాన్న. పండగ దాకా ఉండొచ్చు కదా అంది రాజ్యలక్ష్మి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ. ఒకరోజు అందరం కలిసి పిక్నిక్ వెళదాం. అమ్మో ఇప్పుడా అన్నారిద్దరు. ఇప్పుడు కాదక్క, మరోసారి వస్తాం. ముందు టేబుల్ దగ్గరికి రండి, వెళ్లే విషయం తర్వాత ఆలోచిద్దాం. ఆ మధ్యాహ్నం భోజనాలయ్యాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ అక్క మర్చిపోయాను, అమ్మా ఈ ప్యాకెట్ నీకేమంది అంది స్వాతి తన బ్యాగు సర్దుకుంటూ. ఇంతలో ఎవరో వస్తే వాళ్లతో మాట్లాడుతూ అక్కడుంచు అంటూ బయటికి వెళ్ళింది రాజ్యలక్ష్మి. స్వాతి ఆ ప్యాకెట్ బీరువాలో పెట్టి తన బ్యాగు సర్దుకుని యువతలకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు. రాగిణి గుమ్మం దగ్గర నిలబడి టాటా చెబుతూనే ఉంది. రాజ్యలక్ష్మి అన్యమనస్కంగా కూర్చుంది. తండ్రి జ్ఞాపకాలు, తల్లి ఆత్మీయత అన్నీ గుర్తుకొస్తున్నాయి. గుండె భారమైంది. రజనీకాంత్ ఈ పూట రాలేదు. రాగిణి తన గదిలో కూర్చుని చదువుకుంటోంది. వరండాలో ఈజీ చైర్లో వాలి సంజీవ్ దేవ్ లేఖలు పుస్తకం తీసింది. ఎంతో రసరమ్యంగా, మనసోల్లాసంగా సాగుతున్నాయి లేఖలు. ఆ పుస్తకం ఆమెకి చాలా ఇష్టమైంది. మనసు బాగోలేనప్పుడు ఆ పుస్తకం తెరిస్తే అమృతలేపనం అద్దినట్లుగా మనసు సేద తీరుతుంది. మాగనుగా నిద్ర పట్టేసింది. గేటు చప్పుడైంది. నాన్నొచ్చారు అంటూ బయటకొచ్చింది రాగిణి. రజనీకాంత్ వస్తున్నాడు. అమ్మ రాగిణి, మంచినీళ్ళివ్వు తల్లి అనేంతలో రాజలక్ష్మి మంచినీళ్ల గ్లాసుతో వచ్చింది. రజనీకాంత్ చేతిలో ఉన్న ప్యాకెట్ రాగిణి చేతిలో పెట్టాడు. ఏం నానా ఇది అంటూ ప్యాకెట్ విప్పుతూ అడిగింది రాగిణి. అత్తయ్యను తీసుకురాలేదేం? ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. పండగ వెళ్ళాక వస్తానందమ్మా. రాగిణి ప్యాకెట్ విప్పుతుంటే రాజ్యలక్ష్మి కూడా ఉత్సాహంగా దగ్గరకొచ్చింది. పండక్కి నాన్న మనకు బట్టలు తెచ్చారమ్మా, చూడు ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయి అంటూ. నాన్న ఎంతో బాగున్నాయి నాన్న. మా నాన్న సెలక్షన్ అద్భుతం మురిసిపోయింది రాగిణి. నిజంగానే రజనీకాంత్ సెలక్షన్ బాగుంటుంది. ఆ సంగతి రాజలక్ష్మికి బాగా తెలుసు. నీ డ్రెస్సులు చాలా బాగున్నాయి నాన్న, వండర్ఫుల్. ఈ కలర్స్ బాగున్నాయా? మ్యాచింగ్ కుదిరిందా చూడు అంటూ ప్యాకెట్ భార్య ముందు పెట్టాడు. నిజంగా చాలా బాగున్నాయి. ఆ మాటే అంది పైకి. ఏం చేస్తానురా మరి, పండక్కి మా మామ బట్టలు పెట్టడు, మరి మనం కొనుక్కోక తప్పదు కదా. చురుక్కున చూసింది రాజ్యలక్ష్మి. ఇది ఏ నాటకానికి నాంది? గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. అమ్మకు చీర కొనలేదేంటి నాన్న అనుమానంగా చూస్తూ అడిగింది రాగిణి. లక్షాధికారి బాబున్నాడమ్మా మీ అమ్మకు, నేను నీకు కొనలే. అలాగే మీ అమ్మకి వాళ్ళ నాన్న కొంటాడు. నాకు కొనకపోయినా నేను పట్టించుకోనులే ఓరగా భార్య వంక చూస్తూ అన్నాడు. రాజ్యలక్ష్మి ముఖం లీనమైంది. ఉద్దేశపూర్వకంగా అది సంధించి వదిలిన బాణం, గురిచూసి విసిరిన బాకు. అప్పుడప్పుడు ఇలా వికారంగా మనోగత భావాల్ని బయట పెట్టుకుంటూ ఈయనిలా మారిపోతున్నారేమిటి చెప్పమా అంటూ ఆమె గుండెల్లో మదనం ప్రారంభమైంది.
రాను రాను ఇలా కాంప్లెక్స్ ఎక్కువ అవుతుందేమిటి ఈయనకి అనుకుంది. ఆయన్ని ఈయన మరవడు. ఎంత ప్రేమగా, మరెంత అభిమానంగా చూసినా ఏదో అసంతృప్తి గుండెల్లో గూడు కట్టుకుని అప్పుడప్పుడు ఇలా బయటపడిపోతూ ఉంటుంది. దానికి లక్ష్యం రాజ్యలక్ష్మి. నేను అన్ని ప్రేమలు వదులుకొని మిమ్మల్ని కోరుకునొచ్చానన్న విషయం మీరు మరవద్దు. తండ్రిని సైతం లెక్క చేయలేదు నేను. మీరిలా మాట్లాడడం మీకు శోభస్కరంగా లేదు. బలవంతంగా మాటల్ని కూడదీసుకుని అంది రాజ్యలక్ష్మి. మీ నాన్న అల్లుణ్ణి అల్లుడిగా చూడకపోవడం శోభగా ఉందా? నేను ఆ మాటే పైకంటే శోభగా లేదా? ఎంతైనా కూతురు కదూ, ఆ తండ్రినే సమర్థిస్తావు నువ్వు. చివున కోపం తెచ్చుకుని అన్నాడు రజనీకాంత్. ఈ మధ్య ఈయనకు కోపం ఎక్కువైంది. రాగిణి తెల్లబోయి ఇద్దరి ముఖాల వంక చూస్తోంది. ఆ తర్వాత నెమ్మదిగా ఏదో గుర్తుకొచ్చిందల్లా లోపలికి వెళ్ళింది. తల్లి, తండ్రి, తాతయ్య విషయంలో ఘర్షణ పడ్డం అర్థం కావడం లేదామెకి. ఆయన్ని నేను సమర్థించడం ఏంటండి? ఇది మన కుటుంబం. ఆయన ప్రసక్తి ఎందుకు మధ్యలో? మనకిష్టం లేని వ్యక్తిని మరిచిపోవడం మంచిది. ఎప్పుడూ అదే పనిగా తలచుకోవడం, విమర్శించడం ఎందుకో? ఆయన పేరెత్తి నన్ను నొప్పిస్తున్నారని మీరెందుకు అనుకోరు? ఆయన మూలంగా మనకి కలతలెందుకు? నేనాయన్ని తలుచుకోను. మీరు ఆయన ఊసెత్తద్దు. ఆవేశంగా అంది రాజ్యలక్ష్మి. ఆమె కళ్ళల్లో నీళ్లు సూడులు తిరుగుతున్నాయి. లోపలికి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసింది. అందుకే నీకు నేను కొనలేదు చీర. కొండంత తండ్రి పంపుతాడో లేదో చూస్తాను. అబ్బా, ఎంత గొప్ప తండ్రి! ఆయన మనసంతా పక్షపాతమే. చిచ్చి! నాన్న, తాత, అమ్మమ్మ నిన్న పిన్ని చేతికిచ్చి పంపారు ఈ ప్యాకెట్. ఇదేంటో మేం చూడలేదు ఇంకా అంటూ రాగిణి గబగబా ప్యాకెట్ విప్పుతూనే లోపల నుండి వచ్చింది. రాజ్యలక్ష్మి తల తిప్పి చూసింది. ప్యాకెట్లో నుండి నెమలి పింఛన్ రంగు కంచిపట్టు చీర, ఖరీదైన ప్యాంటు బిట్టు, షర్టు పీసెస్, రాగిణికి జరీ బోర్డరున్న పొట్టులంగా జాకెట్టు, మరో డ్రెస్సు బయటపడ్డాయి. రాజ్యలక్ష్మి తలెత్తి భర్త వంక చూసింది. ఆ చూపులో 1000 భావాలు. ఏంటి నాన్న, నువ్వెందుకు తాతయ్యని అలా అంటావు? తాతయ్య చాలా మంచివాడు, రాగిణి అంటోంది తండ్రితో. ఆమె అక్కడి నుండి లోపలికొచ్చేసి కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకుంది. కూతురన్న మాటలకి నివ్వెరపోయి ఒక క్షణం మౌనంగా నిలిచిపోయి లోపలికి వెళ్ళిపోయాడు రజనీకాంత్. రాగిణి అమ్మవంక చూస్తోంది. ఆమెకేంటో అంతా గందరగోళంగా అనిపించింది. ప్యాకెట్ సర్ది లోపల పెడుతోంది. రాజ్యలక్ష్మి మనసులో ఆలోచన సుడి తిరుగుతోంది. తాను ఎరిగిన ప్రేమికుడు రజనీకాంత్ కాక రాను రాను వేరొక రజనీకాంత్ దర్శనమిస్తున్నాడు. డాక్టర్ జేకిల్ మిస్టర్ హైడ్గా పరివర్తన చెందినట్లు. ఈ రూపాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని భరించలేకపోతోంది తాను. ఈయన విసిరే మాటల తూటెలకు హృదయం శిథిలమైపోతుంది. తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఆవిరైపోతున్నాయన్న అనుభూతి కలుగుతోంది భర్త అంటే. ఆయన విసిరే వాగ్బాణాలకు మనసు కుచించుకుపోతుంది. ఆయనతో మాట్లాడాలంటే బెరుకనిపిస్తోంది. ఏం వినాల్సొస్తుందో అని. భార్య మనసు అర్థం చేసుకోలేని భర్త రజనీకాంత్. ఎలా ఈ సంసారం ఇదేది? తల బద్దలైపోతుంది. విపరీతమైన టెన్షన్. మనసులో సంఘర్షణ విపరీతంగా. అది ఫిట్గా మారింది. ఉన్నపాళాన కింద కొరిగిపోయింది రాజ్యలక్ష్మి. అమ్మా అంటూ కాసేపయ్యాక రాగిణి తల్లిని పిలుస్తూ వచ్చి ఆమెనలా చూసి భయపడి, నాన్నా, అమ్మ పడిపోయింది అంటూ కేక పెట్టింది. ఇది వేషం. ఏమేనంటే కన్నీళ్లు, కార్పణ్యాలు మొదలు. విసుక్కుంటూ వచ్చాడు రజనీకాంత్. ఇద్దరూ కలిసి రాజ్యలక్ష్మిని మంచం మీద పడుకోబెట్టారు. ఫ్యాన్ వేశారు. అమ్మనేమీ అనుకున్నాన్నా, నీ కోపం నాకేమీ నచ్చలేదు నాన్న అంటూ తల్లి పక్కనే కూర్చుని అమ్మా అంటూ ఆమెను కుదుపుతోంది రాగిణి. జీవితమనే సముద్రంలో సాగే నౌకలు వ్యక్తులు. ఎక్కడ మజిలీనో తెలీదు. ఏ తీరాన్ని తాకుతుందో అర్థం కాదు. కొన్ని జీవితాలు ఎన్ని సమస్యలున్నా ఆనందమయంగా సాగుతాయి ఆఖరి మజిలీ దాకా, జీవన తీరాల దాకా. కొన్ని జీవితాలు లేని సమస్యలు కొని తెచ్చుకుంటాయి. మనసుల్ని అల్లకల్లోలం చేసుకుంటాయి. జీవించడం తెలియని వారిలా ఏ తీరాలకు సాగిపోతారో వారికే అగమ్య గోచరంగా ఉంటుంది. గమ్యం తెలియని జీవితాలవి. ఏ ఏ జీవితాలు ఎలా ఏ తీరాలకు చేరుకుంటాయో అనూహ్యం. ఊహించని విషయాల రూపకల్పనే జీవితం. అనూహ్యమైన మలుపులతో జీవన తీరాలు, అనుకోని తీరాల దాకా పయనాలు, ముగింపులు విధి చేసే హస్త విన్యాసాలు. చిత్రకారుళ్లా భగవంతుడు తన రంగుల కుంచెతో అద్దిన రూప చిత్రాలు. విధాత రాసిన జీవితాల ముగింపు ఘట్టాలు. ఈ జీవితాలు ఏ తీరాలకు ఎలా చేరుకుంటాయో ఏం చెప్పగలం? తెలివొచ్చాక కూడా రాజ్యలక్ష్మి యథాస్థితికి రాలేకపోయింది. మనిషికి ఒక విధంగా అజ్ఞానమే సుఖమేమో. ఎదురింట్లో ఒక భూస్వామి ఉన్నాడు. ఆయన గొంతు చాలా పెద్దది. ఎప్పుడూ భార్య మీద అరుస్తూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. ఒక్కోసారి గుమ్మంలో కనిపిస్తేనే తిడతాడు. భార్యను పేరు పెట్టి పిలవడు. ఏయ్ ఊసై, ఏమే అంటూ కేకలు పెడుతూ ఉంటాడు. ఇన్ని చేస్తున్నా ఆమె పల్లెత్తు మాట్లాడదు. ముఖాన నవ్వు చెరగదు. అమాయకపు ప్రాణిలా ఆ ఇంటికి నడుము వంచి చాకిరీ చేస్తూనే ఉంటుంది. శాంత సముద్రంలా కనిపించే ఆ ఇల్లాలి మనసులో
ఎన్ని బడబాగ్నులున్నాయో ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటుంది రాజ్యలక్ష్మి. తన జీవితం ఏమవుతుంది? ఇలా రజనీకాంత్ మాటలతో హింసిస్తూ ఉంటే భరించే శక్తి తనకి ఉండడం లేదు. తల విదిలించి లేచి కూర్చుంది రాజ్యలక్ష్మి. తన మనసు మీద, ఆత్మాభిమానం మీద కోలుకోలేనంతగా ప్రతిసారి దెబ్బ కొడుతున్నాడు రజనీకాంత్. అలా తమ మధ్య అగాధం సృష్టిస్తున్నాడు. తనను ప్రేమించి కన్నవాళ్లను వదిలేసి తన దగ్గరకొచ్చిన తనకు ఇవ్వవలసిన స్థానం ఇదేనా? భార్య అంటే కీ ఇస్తే కదిలే బొమ్మ. తనకో మనసు, ఆలోచన ఉండవా? మనసు నలిపేసి ముఖాన నవ్వులు పూయించమంటే ఎలా? మనసున్న మనిషి చేయవలసిన పనేనా ఇది? రాతి యుగంలో నాటి మగవాని ప్రవర్తన పునరావృతమవుతోందా? ఎలా ఉంది? తగ్గిందా? ఎందుకలా పడిపోయావు? ఎదురుగా వచ్చి అడుగుతున్నాడు రజనీకాంత్. కారకుడైన తానే తీరుబడిగా కారణం అడుగుతున్నాడు. ఎంత ఐరనీ! అమ్మా, ఈ హార్లిక్స్ తాగు అంటూ రాగిణొచ్చింది. తల్లి పక్కనే కూర్చుని నెమ్మదిగా తాగిస్తుంటే రాజ్యలక్ష్మి కాస్త తేరుకుంది. విపరీతంగా ఆలోచిస్తుందమ్మా మీ అమ్మ. అంత ఆలోచన మనిషికి పనికిరాదు. సర్దుకుపోయే లక్షణం లేదు అంటున్నాడు. తాను సర్దుకుపోవడం లేదట. నిర్లిప్తంగా చూస్తూ కళ్ళు మూసుకుందామె. కను కొలుకులు దాటి కన్నీరు ఉబికి చెంపల్ని తడిపింది. పక్కన కూర్చుని కన్నీరు తుడిచాడు రజనీకాంత్. నేను ఏ మాటన్నా నిన్ను బాధ పెట్టాలనన్ను. ఎందుకో ఒక్కోసారి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక. సోలాలాంటి మాటలతో నన్ను బాధిస్తే మీకు ఆనందం కలుగుతుందా? నేనేడిస్తే మీకు సంతోషమా? రోషంగా అందామె. అలా అయితే నేను మీకు అక్కర్లేదన్నమాట. చి, అది కాదు, అవన్నీ పట్టించుకోకు. ఇంకోసారి అలా అని నిన్ను నొప్పించనని అండు. అందుకు పశ్చాత్తాప పడడు, సారీ చెప్పడు. అంతా నా కర్మ అనుకుందామె. అసలే నాన్నగారికి ఆరోగ్యం బాగలేదట. ఆ విషయం బాధ కలిగిస్తుంటే ఈయన ధోరణి మరీ బాధ కలిగిస్తోంది. ఇలా అనుక్షణం కలతలతో, కలవరాలతో ఎన్నాళ్లు సాగేను జీవితం? ఏ తీరాలకు సాగేను గమ్యం? ఈ పరిస్థితి చక్కదిద్దుకునే మార్గం లేదా? ఆయన్ని ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుండి ఎలా తప్పించాలి? తన మనసు నలగకుండా చూసుకోవడం ఎలా? కొన్నాళ్లు అతనికి కంటపడకుండా తాను తప్పుకుంటే? ఆమె బుర్ర ఆలోచిస్తూనే ఉంది అవిరామంగా. తాను ఏదైనా ఉద్యోగం చూసుకుని కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోతేనైనా ఈయనకి తన విలువ తెలుస్తుందా? అవును, అలాగే చెయ్యాలి. అదే పరిష్కారం.